అఖిల్ గారి లెనిన్ మూవీ ట్రైలర్ నాకైతే నచ్చలేదండి. నాకు కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించింది. ఈ ట్రైలర్లో నాగార్జున గారి వాయిస్ ఓవర్లో ఏం జరుగుతుందో చెప్పాలనుకున్నారండి విత్ ఎ మెటాఫోర్, భారతాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని. బట్ ఆ మెటాఫోర్ నాకైతే పనిచేయలేదండి. అండ్ క్యారెక్టర్స్ కంటిన్యూస్గా ఇంట్రడ్యూస్ అవుతూనే ఉన్నాయండి. ఈ క్యారెక్టర్స్ కూడా ఇందులో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పడానికి ఈ ట్రైలర్ కట్ చేసినట్టుగా అనిపించిందండి. వారు ఏంటి అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వీరు క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నాం అనుకున్నారేమోనండి ఈ ట్రైలర్ కట్ చేసేటప్పుడు. బట్ ఇది క్యూరియాసిటీ కంటే కూడా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది అనేది నా ఫీలింగ్ అండి. ఇది ఒక ఇంపాక్ట్ని అయితే ఈ ట్రైలర్ క్రియేట్ చేయలేకపోయిందండి. రెండవది, నాకు అఖిల్ గారిది టీజర్ నుంచి చూస్తున్నానండి. వారి మూవీలో అపీరెన్స్ కానీ, బియర్డ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అన్నీ నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయండి. టీజర్లో అలాగే అనిపించింది, ఇప్పుడు అలాగే అనిపించిందండి. ఈ ట్రైలర్లో వారు లాస్ట్లో ఒక ఎమోషన్ని పండించడానికి ట్రై చేశారండి. అది కూడా నాకు ఆర్టిఫిషియల్గా అనిపించిందండి. దెర్ ఈజ్ నో కనెక్ట్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండి. బట్ ఎనీవేస్ ఈ మూవీ వారికి సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నానండి. కానీ ఇలాంటి మూవీస్ మనం ఆల్రెడీ చాలా చూసే ఉన్నామండి. రంగస్థలం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఊరు, దసరా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఊరు, అండ్ అలాగే ఇంకా కొన్ని మూవీస్ కూడా ఉన్నాయండి, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ కూడా ఊరు అండ్ దెన్ పొలిటికల్ ఇష్యూ, ఇదే బేసిస్ మీద రన్ అవుతున్న మూవీస్ అండి. సో నథింగ్ న్యూ అండి. ఐ డోంట్ థింక్ ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ న్యూ ఇన్ దిస్ మూవీ. బట్ ఏదన్నా సర్ప్రైజ్ ఉంటే చూడొచ్చండి. నేనైతే ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నానండి. బట్ టీజర్ అండ్ ట్రైలర్లో వారు చూపించిన దానికి విశ్లేషించుకుని చెప్తున్న అనాలిసిస్ అండి ఇది. మీరు కూడా ఒకసారి స్వయంగా చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మూవీకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు ది మూవీ టీమ్ అండి. థ్యాంక్ యూ.